రేడియాలజీ విభాగంలో విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో మరింత మెరుగైన వైద్య చికిత్సలకు అవకాశం ఉంటుందని ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ నాగవర ప్రసాద్ వేమూరి అన్నారు. పట్టణానికి చెందిన ఒకనాటి పేదల వైద్యుడు తన వైద్యం హస్తవాసితో వేలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి స్మారక బంగారు పథకం ప్రధానోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. బోసు రోడ్డులోని ఐఎంఏ హాలులో ఏర్పాటైన వైద్యుల సమావేశానికి ఐఎంఏ తెనాలి అధ్యక్షుడు డాక్టర్ కె శ్యాంప్రసాద్ అధ్యక్షత వహించారు. డాక్టర్ కృష్ణయ్య చౌదరి బంగారు పతాకాన్ని విజయవాడకు చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్ స్వర్ణ స్కాన్స్ అధినేత డాక్టర్ నాగవర ప్రసాద్ వేమూరికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగవర ప్రసాద్ రేడియాలజీ భవిష్యత్ వైద్య చికిత్సలో ప్రభావం అనే అంశంపై డాక్టర్ కృష్ణయ్య చౌదరి స్మారకోపన్యాసం చేశారు. రేడియాలజీ విభాగంలో వస్తున్న మార్పులు, వాటి ప్రయోజనాలు, రోగులకు ఎలాంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి అనేది ఆయన తన ప్రసంగంలో వివరించారు. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి వ్యక్తిత్వాన్ని, గుణగణాలను, పేదలకు ఆయన అందించిన వైద్య సేవలను వక్తలు సమావేశంలో స్మరించుకున్నారు. ఐఎంఏ తెనాలి ఉపాధ్యక్షులు డాక్టర్ జి రవిశంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్, కోశాధికారి డాక్టర్ తాడిపోయిన అఖిలేష్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి రాకేష్, డాక్టర్ కృష్ణయ్య చౌదరి కుటుంబ సభ్యులు డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ నీలిమ, డాక్టర్ కె కృష్ణ చరిత, డాక్టర్ సి అనుకృష్ణ, డాక్టర్ సి రిషికృష్ణ, డాక్టర్ ఏ కృష్ణ సందీప్, డాక్టర్ కె మురళి, పలువురు సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం తెనాలి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ వేమూరి నాగవరప్రసాద్ గారిని, ఆయన రేడియాలజిస్టు, ఆయన్ని మేము ఇన్వైట్ చేశాము ఐఎంఏ తెనాలి బ్రాంచ్ తరపున. వారు రేడియాలజీ విభాగంలో చాలా పేరు తెచ్చుకున్నారు. చాలా మంచి జర్నల్స్లోనూ అట్లానే ఎన్నో విదేశాలలోకి వెళ్ళి వారు లెక్చర్స్ అవి ఇచ్చారు. వారి ద్వారా ఈరోజు మేము రేడియాలజీ విభాగం నందు రేడియాలజీలో వచ్చే లేటెస్ట్ మార్పులు, అవి పేషెంట్స్కి ఎట్లా ఉపయోగపడతాయి, నెక్స్ట్ జనరేషన్ రేడియాలజీ ఎట్లా ఉండబోతుంది అనే టాపిక్ మీద చాలా మంచి అవగాహన సదస్సు. వారు ఫస్ట్ సర్జన్ అండి మన ఆంధ్రప్రదేశ్లో. ఆయన చిన్నతనం నుంచి కష్టపడి చదివి సర్జరీ అవ్వాలనే పట్టుదలతో ఆయన కష్టపడి చదివి చేసుకొని ఆయన ప్రాక్టీస్ చేసి 50 పడకల ఆసుపత్రిని ఆయన ఫస్ట్ పెట్టారు, మొదటి ఆసుపత్రి. ఆ కాలంలో పెట్టమంటే చాలా గొప్ప అండి. పెట్టి ఆ కారణం సర్జరీ చేయటమే చాలా గొప్ప, చాలా రిస్క్తో కూడింది. అప్పుడు పరికరాలు లేవు, ఎనస్థీసియా డాక్టర్ లేరు. సో ఇవన్నీ లేని కాలంలో వాళ్ళే డాక్టర్ గారే ఇవ్వటం, మత్తు ఇవ్వటం, వాళ్ళే ఆపరేట్ చేయటం జరిగేది. అలాంటి కాలంలో వాళ్ళ ప్రాక్టీస్ చేసి ఆయన చాలా ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. అలాంటి ఆయన సేవల్ని స్మరణ కోసం డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారి గోల్డ్ మెడల్ ఒరేషన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3 జనరేషన్స్ ఉన్నారు. వాళ్ళు ఇవాళ డాక్టర్ నాగవరప్రసాద్ గారు సీనియర్ మోస్ట్ రేడియాలజిస్టు, చాలా ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్ట్. ఆయన అన్ని ఫీల్డ్స్లోనూ ఉన్నారు. ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. జర్నల్స్, అకాడమిక్స్ అన్నిట్లో ఆయన పాల్గొనడం జరిగింది. అలాంటి వారిని గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఫ్యామిలీ మెంబర్స్, మేము ఐఎంఏ మెంబర్స్ డిసైడ్ చేసుకొని ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ లెక్చర్ ఇవ్వటం